ఈ సెషన్లో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రైతు బంధు పథకం గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు, దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, అదేవిధంగా ఈ పథకం కింద అర్హులైన వారికి ఎంత నగదు అనేది ఇస్తారు మొదలైనటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం చిన్న సన్నకారు పెద్ద రైతులు అనేటువంటి తారతమ్యం లేకుండా సాగు భూమి ఉన్న ప్రతి రైతుకి పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రారంభించినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పథకమే రైతు బంధు పథకం. సో ఇక్కడ మనకి ప్రధానమైన అంశం ఏంటంటే రైతు చిన్న రైత పెద్ద రైత సన్నకారు రైత అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికండి ప్రతి రైతుకి నగదు సహాయం అందించేందుకు. ఎందుకంటే నగదు సహాయం అంటే మనకి పెట్టుబడి సహాయం, పంటలు సాగు చేయడానికి ముందు పెట్టుబడి అవసరం కాబట్టి పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు అంటే నగదు రూపంలో పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకమే ఈ యొక్క రైతు బంధు పథకం. మరి ఈ పథకం ఎవరికి ఇస్తారండి? రైతుల కంటే అంటే ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని పెట్టుబడి కింద ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఉద్దేశించినటువంటి పథకం ఇది. ఓకే, మరి ఈ పథకంలో భాగంగా రాబోయే పునాస మరియు యాసంగి పంటలకు మన తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ రబీ పంటలను పునాస యాసంగి అని చెప్పి పిలవటం అనేది జరుగుతుంది. కాబట్టి రాబోయే పునాస మరియు యాసంగి పంటలకు విత్తనాలు ఎరువులు సకాలంలో కొనుగోలు చేసేందుకు గాను ఎకరానికి 8,000 చొప్పున ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అయితే మొట్టమొదటగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఈ పథకంలో భాగంగా ఎకరానికి ఎంత ధనాన్ని ఇవ్వటానికి గవర్నమెంట్ ముందుకు వచ్చిందయ్యా అంటే 8,000 రూపాయల చొప్పున ఇవ్వటానికి ముందుకొచ్చింది. అంటే 2 పంటలకు కలిపి అంటే పునాస కాలానికి మరియు యాసంగి పంట కాలాలకి సంబంధించి ఒక ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ముందుగా అమలు చేయడం అనేది జరిగింది. ఇక ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు 2018 ఫిబ్రవరి 25న రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి రైతు సమన్వయ సమితి సమావేశంలో ప్రకటించడం జరిగింది. దీన్ని అమలు చేయడం కాదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మన అడుగుతాడు ఎప్పుడు రైతు బంధు పథకాన్ని ప్రకటించడం జరిగింది లేదా ఎవరు ఎక్కడ రైతు బంధు పథకాన్ని ప్రకటించడం జరిగింది ఇలాంటి విషయాలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరండి? రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 2018 ఫిబ్రవరి 25న రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ రైతు బంధు పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. సో ఎప్పుడు ప్రకటించారయ్యా అంటే 2018 ఫిబ్రవరి 25న. ఎక్కడ ప్రకటించారయ్యా అంటే రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో. ఎవరు ప్రకటించారయ్యా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రకటించారు. ఓకే అండి, మరి అయితే దీనిని 2018 మే 10న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం చిలిపూర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానగర్ నందు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు చెక్కులు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయటం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రైతు బంధు పథకాన్ని ఎక్కడ అమలు చేశారు లేదా మొట్టమొదటిగా ఎక్కడ అమలు చేశారు అంటే 2018 మే 10వ తారీఖున కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం చెలిపూర్ అంటే పాతదండి, అప్పుడు మన జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగలేదు కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో 2018 మే 10న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం చెలిపూర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానగర్ నందు ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించి రైతులకు చెక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయడం అనేది జరిగింది. ఇకపోతే అదే రోజు మరొక ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మహమూద్ అలీ సూర్యాపేట నియోజకవర్గంలోని పెనపహాడ్ మండలం దోసపాడులో ఇతర మంత్రులైనటువంటి నాయన నరసింహారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కలిసి రైతులకు చెక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాలు అందించడం జరిగింది. సో ఈ విధంగా
2018 మే 10న కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఎక్కడండి? ఇందిరానగర్ నందు. ఎక్కడ? కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చిలిపూర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానగర్లో ముఖ్యమంత్రి గారు ప్రారంభించి రైతులకు చెక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తే అదే రోజున ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ మహమూద్ అలీ గారు ఇతర మంత్రులైనటువంటి నాయన నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి మరియు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కలిసి మనకి సూర్యాపేట నియోజకవర్గంలోని పెనపహాడ్ మండలం దోసపాడులో రైతులకు చెక్కులు మరియు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం జరిగింది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా ఏటా 1.43 కోట్ల ఎకరాలకు చెందినటువంటి 58.33 లక్షల మంది రైతులకు రైతు బంధు అందజేయనున్నది ప్రభుత్వం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 1.43 కోట్ల ఎకరాలకు 58.33 లక్షల మంది రైతులకు ఈ యొక్క రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఓకేనండి. తర్వాత ఈ పథకంలో భాగంగా అన్ని జిల్లాలు అంటే ఒక్క హైదరాబాద్ మినహాయించి, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇది అర్బన్ డిస్టిక్ కాబట్టి హైదరాబాద్ జిల్లా మినహాయించి మిగిలినటువంటి అన్ని జిల్లాలలో, అంటే గతంలో ఉమ్మడి జిల్లాలు, ఆ తర్వాత విభజించిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా ఉన్న జిల్లాలు, సో అన్ని జిల్లాలు ఒక హైదరాబాద్ జిల్లా మినహాయించి గ్రామాల వారీగా కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ రైతు బంధు పథకాన్ని ఎవరైతే ఈ రైతు బంధు పథకంలోకి వస్తారో వారందరినీ గుర్తించేందుకు గాను ఒక హైదరాబాద్ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో గ్రామాలను ప్రామాణికంగా తీసుకుని గ్రామాల వారీగా రైతులకు కొత్త పాసు పుస్తకాలు అంటే పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం అందజేయనుంది. ఓకే, ఎందుకని ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుకి ఒక్కొక్క రైతుకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, సో ఆ రకంగా ఈ యొక్క ధనాన్ని అంటే లెక్కించిన తర్వాత ఈ యొక్క రైతు బంధు పథకంలోకి వాళ్ళని తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టడంలో భాగంగా ఈ విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఈ పథకం అమలుకు భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మరి చెప్పుకున్నాం కదా. గ్రామాలను ప్రామాణికంగా తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతులకు ఉన్నటువంటి పొలాన్ని లెక్కించేందుకు వీలుగా భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేశారు. అంటే అంతకుముందు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రికార్డులను ప్రక్షాళన చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను కూడా అందివ్వటం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా దీన్నే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఎల్ఆర్యూపీ అంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ రూపంలో ప్రక్షాళన చేయబడ్డ రికార్డులు ఈ పథకం అమలుకు ప్రాతిపదికగా ఉంటాయి. అంటే గ్రామాలను యూనిట్గా తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూమిని రికార్డుల్లోకి ఎక్కించడం ద్వారా గతంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి గణాంకాలన్నీ కూడా కనుమరుగైపోయి ఇప్పుడు కొత్తగా ఈ యొక్క గణాంకాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆ పాత రికార్డులను ప్రక్షాళన చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఎల్ఆర్యూపీ అంటే ఏంటండి? ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్. ఇక ఎల్ఆర్యూపీ డేటాను సిసిఎల్ అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 2018 మార్చిలో ఖరారు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ సిసిఎల్లో అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 2018 మార్చిలో ఈ ఖరారు చేయడం జరిగింది ఈ డేటా మొత్తాన్ని కూడా. ఓకే, మరి ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సిఫార్సు చేయడానికి అప్పటి వ్యవసాయ సహకార శాఖ మంత్రి అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ పథకాన్ని అమలు చేయడానికి విధి విధానాలను రూపొందించడానికి అప్పటి వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీలో సభ్యులుగా పోచారం శ్రీనివాసరెడ్డి చైర్మన్గా, ఇతర సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా టి హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు మరియు పి మహేందర్ రెడ్డి గారు మరియు జి జగదీష్ రెడ్డి గారు ఇందులో సభ్యులుగా చేర్చడం జరిగింది. సో ఈ విధంగా ఈ రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి
సబ్ కమిటీ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి చైర్మన్గా ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీలో ఈ మంత్రులు కూడా సభ్యులుగా చేర్చడం అనేది జరిగింది. మరి ఈ పథకాన్ని 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తున్నారు. ఎప్పటి నుండి అమలు చేస్తున్నారండి అంటే ఈ రికార్డులన్నీ కూడా ప్రక్షాళన చేసి ప్రామాణికమైనటువంటి రికార్డులను ఏర్పాటు చేసిన తర్వాత ఈ పథకాన్ని 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయడం జరుగుతుంది. మరి ఈ పథకాన్ని జిల్లా కలెక్టర్ రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నారు. మరి ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారయ్యా? ఆ జిల్లా కలెక్టరు ఎవరి సహకారంతో చేస్తున్నారండి? రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో అమలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? ఏ ఆర్థిక సంవత్సరం నుంచి అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుండి. ఎవరి ఆధ్వర్యంలో ఇది అమలు జరుగుతుందయ్యా అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో. కలెక్టర్ ఎవరి సహకారం తీసుకుంటున్నారండి? రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నారు. మరి ఈ పథకం కింద ఇచ్చే నగదు ఈ పథకం కింద ఇచ్చేటువంటి నగదు ఆర్డర్ చెక్కుల ద్వారా నగదును అంటే ఈ పథకం కింద ఇచ్చే నగదును ఆర్డర్ చెక్కుల ద్వారా పంట కాలానికి అంటే యాసంగి అంటే మనం చెప్పుకున్నాం కదా యాసంగి మరియు పునాస అని. యాసంగి అంటే రబీ కాలం, పునాస అంటే ఖరీఫ్ కాలం. సో ఈ విధంగా ఆర్డర్ చెక్కుల ద్వారా పంట కాలానికి యాసంగి మరియు పునాస ప్రారంభానికి ముందు గ్రామ సభల్లో ఈ చెక్కులను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎట్లా ఈ ప్రొసీజర్ ఏంటి అనేది. ఓకే.